పెద్ద లీడర్లు జనాల నర్మిట్లకు రావాలంటే పెద్ద పరేషానే ఉంటుందోలా. అట్లని రాకుండా ఉందామంటే అది అయ్యే పని కాదు. ఇక అట్లా చాలా రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ అన్న ఇవాళ పబ్లిక్ తక్లీఫ్ల మీద సర్కార్ను ప్రశ్నించడానికి వస్తే ఎసొంటి పరిస్థితి వచ్చిందో చూడుండ్రోల్లా. ఓ వీళ్ళ ఆగం సల్లగుండా మాజీ సీఎం జగన్ అన్నను కలవడానికి వచ్చి ఏకంగా ఆయననే కింద పడేస్తట్టు చేసిరు కదా. ఇంకా నయ్యం వెంటనే పక్క పంటున్న ఎమ్మెల్సీ తలసిల రఘురాం పట్టుకునేపాటికే ఏం కాలేదు. లేకుంటే జగన్ అన్న ఆన్నే అడ్డం పడే కథావు. ఇక పాపం ఆఖరుకు జగన్ అన్నకు సెక్యూరిటీ ఇద్దామని వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్స్ తో కింద పడే కథ అయింది జనాలు చేయంగా. ఆక్వా రైతులు పడుతున్న గోసలను సర్కారుకు ఎరకయ్యేటట్టు చేద్దామని, అట్లనే రొయ్య రైతులకు మద్దతు చేద్దామని ఇలా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల బహిరంగ సభ ఏర్పాటు చేసిరు పంక పార్టీ లీడర్లు. ఇక మీటింగ్ వచ్చిన జనాలు స్టేజ్ దగ్గర దాకా రావాలని తోపులాట చేసుకుంటాలకు అంత గందరగోళం అయ్యింది. ఓదిక్కు జగనన్న మాట్లాడుతుండగానే ఫ్లెక్సీలు జింపుకొని మరి వేదిక మీదికి దాకా వచ్చిర్రు జనాలు. ఏ కొందరైతే టెంట్ల కోసానికి వేసిన ఇనుప బొంగులను పట్టుకొని మీదికెక్కి కూర్చున్నారు. మంది బగ్గాచి ఒకరినొకరు దోసుకునేటాలకు గిడిదిక్కైతే టెంట్ ఓ పక్క కొరిగింది. పాపం గీ అవ్వ జనాల ఒత్తిడికి తట్టుకోలేక బేవసలై కింద పడితే వాలంటీర్లు బయటికి తీసుకొచ్చి నీళ్లు తాగిపిచ్చిర్రు. ఇంత రచ్చైన ఈ మీటింగ్ లా జగనన్న గిట్లా మాట్లాడిండు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఆక్వా రైతులకే కాదు అన్ని తీర్ల పంటలు పండించే రైతులందరికీ మేము భరోసాగా ఉంటామని హామీ ఇచ్చిండు జగన్ అన్న. అట్లనే ఆక్వా రైతుల కోసం కూటమి సర్కారు మేనిఫెస్టోలో చెప్పిన ఏం చెయ్యలేదని కోపానికి వచ్చింది. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్ తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను గట్టిగా. ఇలా 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 మొత్తానికైతే ఇలా 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 అనుకుంటా పంక పార్టీ కార్యకర్తల లోపల మంచి ఊపు తీసుకొచ్చిండు జగన్ అన్న. మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఆంధ్రాల కూటమి సర్కార్ చేయంగా సర్కార్ బడులల్లో సాలొత్తు పెరుగుతున్నాయి. బడిసార్లు సుతాం చదువు మంచిగా చెప్పవాటి పిల్లలు సుతాం ప్రైవేట్ బడులు ఇచ్చిపెట్టి సర్కార్ బడుల తొవ్వబడతాండ్రని మన జోర్దార్ వార్తల్లో దినాం చెప్పినట్టే చెప్పుకుంటున్నాం కదా. కానీ అంతటా అట్లేం లేదోల్లా. కొన్ని దిక్కుల్లా సర్కార్ బడులు కార్పొరేట్ బడులను తలదన్నుతుంటే ఇంకొన్ని జాగల్లా వెనకటి లెక్క సాగుతున్నదోల్లా చదువులు గిట్లా. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట ఊరిలో ఉన్న సర్కార్ బడి చక్కదనం చూడుండ్రోల్లా పబ్లిక్. ఇర్కిర్కు సందులు, ఆ సందులనే బడి, ఆ బడిలో ఒకటే ఒక తరగతి గది, ఆ తరగతి గదిలోనే 1 నుంచి 5వ తరగతి చదివేటి 42 మంది పిల్లలు. ఆ 42 మంది పిల్లలకు ఏకకాలం 2-3 సార్లు పాఠాలు చెప్పుడు. ఇదన్నట్టు ఈ బడి స్పెషాలిటీ. ఎడ్ల కొట్టం నయ్యమొల్ల ఈ బడి కంటే పెచ్చులూసిపోయిన బడి పైకప్పు చేయంగా ఎప్పుడు నెత్తి మీద పడుతుందోనని భయంతోటి అప్పుడప్పుడు చెట్ల కింద కూడా సాగుతున్నాయి చదువులు. గందుకే మస్తు గుబులు పడుతున్నారు అయ్యవ్వలు ఈ బడికి పిల్లలను దోలేటందుకు. ఇక ఇప్పుడంటే ఆయిటి ఊనిన ఆనలు లేవు గాని మరిగా రేపు ఆనలు కొడితే చెట్టు కింద బడి సాగది, బడి లోపలికి పోతేనేమో పైకప్పు ఆగది. వెనక నువ్వు ఏ ముంగట గొయ్యి అన్నట్టే ఉన్నదోల్లా పరిస్థితి. పగటి బువ్వ దినుడు సుతం చెట్టు కిందనేనట. గందుకే సర్కారోళ్లను ఇగో ఇట్లా కోరుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. దొడ్లవారి మిట్ట స్కూల్లో ఒకే పాఠశాల ఉన్న దాని వలన 1 నుంచి 5వ తరగతి పిల్లలు అందరూ 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. సబ్జెక్టులు కూడా ఒకే సబ్జెక్టులు అందరూ కలిసిమెలిసి చెప్పేకాడికి ఏ సబ్జెక్ట్ ఎట్లా ఉందో అర్థమే కావడంలా. అదేదంటే ఒకవేళ ఏదన్నా బయట నుంచి బుక్స్ గిక్స్ వచ్చినా దాంట్లో పెట్టుకునే దానికి ఇబ్బందికరంగా ఉన్నది.
ప్లస్ వచ్చి చెట్ల కింద స్కూల్ పిల్లలను కూర్చోబెట్టి చెప్పడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. మా దొడ్లవారబెట్ట గ్రామంలో 5 తరగతులు ఉన్నాయి. 5 తరగతులకి ఒక్క స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 5 తరగతులకి ఒక స్కూల్లో ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మాకు ఇంకొక బిల్డింగ్ ఉంది కానీ దాంతో పెచ్చులు పడుతున్నాయని మేము చెట్ల కింద అట్టా కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. అది ఏం చెప్తున్నారా, మా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారా, మా పిల్లలు ఎలా అయితే చదువు బాగా నేర్చుకొని భవిష్యత్తులో బాగుండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మాకు బిల్డింగ్ ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. తొందరగా ఈ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి మా పిల్లల చదువు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. బడిని పట్టించుకోండ్రి, మా పిల్లల చదువులకు రక్షణ కల్పిండ్రని వేడుకుంటున్నారోల్లా పిల్లగాండ్ల అవ్వయ్యలు. మరిగా కూటమి సర్కార్ లీడర్లు చూస్తున్నారానోల్లా ఈ బడి సక్కదనాల బడిని. ఈ బడనే కాదోల్లా కొన్ని దిక్కుల సర్కార్ బడులు షాన్ అంటే షాన్ అధ్వానంగున్నాయి. మరిగా ఆనకాలం కాబట్టి ఆనలు గట్టిగా కొడితే ఇప్పుడు ఇంకా ఎక్కువ తిప్పలే ఉంటది. అందుకే ఇసొంటి బడులన్నిటినీ ఇప్పటికిప్పుడు కార్పొరేట్ బడుల లెక్క చేయకపోయినా పోయేది ఏం లేదు గాని కనీసం పిల్లలు తరగతి గదిలా భయం లేకుండా కూసునేటట్టు చేయండి సార్లు జరా. జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఆశా వర్కర్లు లొల్లి చేసిండ్రు. మాకు నోటిఫికేషన్లు ఇయ్యాలని నిరుద్యోగులు ధర్నాలు చేసిండ్రు. చక్కదనాల తిండి పెట్టాలని విద్యార్థులు లొల్లిలు చేసిండ్రు. మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలోనే ధర్నాకు దిగిండ్రు. ఆఖరికి ఇప్పుడు అద్దె వాహనాల యజమానులు సుతం లొల్లికి దిగిండ్రోల్లా. పెండింగ్ బిల్లుల కోసం సీదా సెక్రటేరియట్ మీడియా పాయింట్ దగ్గర లొల్లికి దిగిరు అద్దె వాహనాల యజమానులు. ఏడాదిన్నర సంది పెండింగ్ లున్న 170 కోట్ల రూపాయల బిల్లులు వెంటనే విడుదల చేయాలి. అట్లనే అద్దె ఛార్జీని 34,000 నుంచి 55,000 పెంచాలని డిమాండ్ చేసిర్రు. డీజిల్ ధర లీటర్ కు 54 రూపాయలు ఉన్నప్పుడు నెలకు 33,000 కిరాయి ఇచ్చేటోళ్లు ఇప్పుడు డీజిల్ ధర 100 రూపాయలు దాటిపోయినా గదే ఛార్జ్ ఇస్తున్నారు. ఇప్పటి నుంచి నెలకు 55,000 రూపాయలు ఇవ్వాలని అంటున్నారు. ఈ డిమాండ్లతోని రాష్ట్రం అంతటా నడుస్తున్న 5,000 మీదనే అద్దె వాహనాలు మొత్తం నిలుపుదల చేసి నిరసన చేసిర్రు. 18 నెలల సంది మాకు బిల్లులు విడుదల చేయకపోయేటలకు డీజీలు, డ్రైవర్ల జీతాలు, ఇన్సూరెన్సులు, ఈఎంఐలు కట్టలేక అరిగోస పడుతున్నామని బాధపడబట్టిర్రు. ఇక అటు పట్నం అమీర్పేటలో ఉన్న హెచ్ఎండి ఆఫీస్ ముంగడ సుతం ధర్నాకు దిగిర్రు అద్దె వాహనాల డ్రైవర్లు, ఓనర్లు. అన్నిటి ధరలు పెరిగినా మాకు ఇచ్చే పైసలు మాత్రం పెంచుతలేదు సర్కార్ అని అన్ని జిల్లాలలో కూడా ఆందోళనలు చేసిర్రు. ఇక అటు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నుండే కొన్ని శాఖల అధికారులు వాడుతున్న అద్దె వాహనాల కిరాయిలు పెంచాలి, బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తోని కలెక్టరేట్ దాకా అద్దెకారులతోని ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముంగట ధర్నా చేసిర్రు. అటెంక మాట్లాడుకుంటా కలెక్టరేట్ లో డ్రైవర్లకు రెస్ట్ రూమ్, వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం చేయాలని డిమాండ్ చేసిర్రు. అటెంక జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చిర్రు. మరి అద్దె వాహనాల యజమానుల డిమాండ్లను సర్కార్ పెద్దలు పట్టించుకుంటారో లేకుంటే లైట్ తీసుకుంటారో చూడాలి. మరి పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే ముచ్చట తీసుకొస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి ఏం చేస్తున్నావే? ఓ రాముల తాత ఉన్నావా ఇంట్లో? ఏంది ఏం కావాలి? మూట కట్టుకుని అందరు వచ్చింది ఏంది? ఊరికి పెద్ద మనిషివి, ఇక వర్షాలు పడతలేవు, కప్పతల్లి ఆడదామన్న సోయి ఉన్నదా నీకేమన్నా? అయ్యో ఇయ్యాలెంత సంసారం అయితేవే మీరు. ఆనాటి మా వెనకటి పద్ధతులు పాటిస్తానారే మీరు? కాలం పోయేటాలకు ఆనాటి కప్పతల్లి ఆట ఇవాళ యాదికి వచ్చిందని నా దగ్గరికి వచ్చి ఆడియవా అని తిప్పులాడతావా? ఎవరికైనా కడుపు కాలితేనే బుక్కడు బువ్వ ఇల్వేంది అనేది తెలుస్తుంది తాత. ఇది కూడా అంతే. ఏ మొక్కుల ఏ పుణ్యం ఉన్నదో, ఏ ఆచారంలో ఏ ఫలితం ఉంటుందో అని కప్పతల్లి ఆట ఆడదామంటాను. ఆడిపిపోరాదే. ఆడదాం, కప్పతల్లి ఆట మంచిగానే ఆడదాం అందరం ఆకం. కానీ మరి ఈ 3-4 తిప్పులు ఆడితేనే కప్పతల్లి ఆట ఘనంగా ఉంటుందా? ఊరంతా గదిస్తే మస్తు ధన సంపత్తిగా ఉంటుంది. అట్లా ఇక మరి గట్ల ఆలస్యం ఎందుకు? పోయి 2 పోయి కప్పలు దొరకబట్టుది. ఒకళ్ళు పోయి మన రోకలకి మొత్తం పసుపు రుద్ది యాపకమ్మలకి ఇట్లా కట్టినట్లే ఉంటే ఇంకా మనం ఘనంగా చేద్దాం. డప్పులు కొట్టుడు సురువు చేతులు పారిగా. ఇక మా తాత అన్నాడంటే ఆగాడు. ఇవాళ ఈ కప్పతల్లి ఆటతోటే పొద్దెల్ల తీసేటట్టే ఉన్నాడు కదా. పోయిరా పోయిరా కప్ప మీద దాన్ని పోయి ఫస్ట్. అరే వాడు పోతున్నాడు ఆగురా. ఇటు
లగ 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 ఎవరా ఆగర్రా వెనుకట ముసలోళ్ళు ముడిగోళ్ళు పసిపిల్లగాళ్ళు అందరు కలిసి మంచిగా ధన సంపదగా ఆడేది జరంత కాలం వెనుకకైందంటే కప్పతల్లి ఆట ఆడుకుంటా మంచిగా దేవుళ్ళను ఊరి దేవుళ్ళను మంచిగా ఈ పసుపు నీళ్ళతోటి పోసేది మరి ఆ చిత్రం ఏందో కానీ మరి వెనకట కాలం కాకపోయేది ఇదిగా మంచిగా అయ్యేది ఈసారి మంచిగా చేయాలి మనం డప్పు కొట్టు ఎస్కా డప్పు కొట్టు పోయి ఇవాళ కూడా మీరు గట్లనే కప్పతల్లి ఆట ఆడతానన్నా ఆనదేవుడు కన్నుంచి వాన గురిపిత్తడుగా వచ్చే ఆడుండ్రి. ఏ కప్పతల్లి ఆటతోటి వాన పడుతుందో లేదో తెలియదు కానీ కనుమరుగైతున్న ఆచారాలను ఈ కాలం పోరగాళ్ళకు చెప్పే అదృష్టం మనకు కలిగింది కాబట్టి మనం మంచిగా ఆడాలి. అర్థమైందా? వానలు కురవాలి, వానలు కురవాలి, చెరువులు నిండాలి, చెరువులు నిండాలి, వానలు కురవాలి, నల్ల నల్ల మేఘాలు వాన దేవుడానికి గట్టిగా రాదురా, నల్ల నల్ల మేఘాలు మెల్లంగా కురవాలి, గట్టిగా కురవాలి, చెరువులన్నీ నిండాలి, వైర్లన్నీ పండాలి, వానదేవుడు ఓ పిల్ల మేము ఈ ఆట అయిపోయేదాకా నువ్వు కూడా జోరుదారు వార్తలు చదువుకుంటా వానలు మంచిగా గట్టిగా గుర్రాలి, దండిగా పంటలు పండాలని ఆ వాన దేవునికి పబ్బది బట్టి మొక్కు అట్లా మనోళ్ళందరూ కూడా దేవునికి దండం పెట్టమని చెప్పు. చల్ ఎందుకు కొరుతాను రైట్ రాని. ఇక ఇవాళ మా తాతకు కప్పతల్లి ఊనింది కాబట్టి ఇక మనం చెప్పిన మాట అస్సలకే అయినాడు. ఇవాళ వార్త కూడా తీసుకురాడు. ఇక ఆడు తాత ఆడు, నీ తనివి తీరాడిగా. మనం ఏ స్థాయికి ఎదిగినాం అనే దానికంటే ఏ వసతులు లేని ఆ కాలంలో మన తాత ముత్తాతలు ఎసొంటి పద్ధతులను ఆచరించిండు, ఎసొంటి ఆచారాలను గౌరవించిండు అనేది తెలుసుకొని వాటిని ఇప్పుడు మనం పాటించుడే మన తాత ముత్తాతలను గౌరవించుడు, వాళ్ళ జీవాలను మనం బతికించుడు. సరే కానీ ఓ పిల్ల ఇక నీ కడవ వార్తలు చదువుకో. ఇవాళ మేము మొత్తం ఊళ్ళో తిరిగి కప్పతల్లి ఘనంగా ఆడేస్తాం. సరే సరేనే తాత, నేను కూడా మొక్కుతా. మన జోర్దార్ చూస్తున్న జనాలందరూ మొక్కుతున్నారు వానలు దండిగా పడాలని. కానీ ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ కప్పతల్లి ఆటను మా కండ్ల ముంగల్కి తీసుకొచ్చినా నీకు కూడా దండాలే తాత. జూలై నెల సగం అయిపోతున్నా వానదేవునికి కనికరం ఒత్తలేనట్టున్నదోలా. వర్షాలతోటి పచ్చబడాల్సిన భూములు ఇప్పటికి సుతం నెర్రలు వాసి నీళ్ల కోసం చూస్తున్నాయి. దీంతోని రైతన్నలు మొగులు దిక్కు ముఖం పెట్టి చూసుడే కాదు, వర్షాలు దండిగా పడితే కావచ్చన్న ఆశతోటి ఇగో గిట్లనే కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. వర్ణ యాగాలు కూడా చేస్తున్నారు ఆడాడా. మరి ఇప్పటి వరకు వర్షాలు పడతాయో, ఈ కరువు ఎన్నడు కథమవుతుందో తెలియదు కానీ ఆలస్యం కాకుండా వర్షాలు జల్దీనే సరిపోయినని వాడాలనైతే మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగుల బట్టలే తలతలగా మెరిసాయి. అప్పట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా ఫేమస్ వల్లా. ఇప్పుడు గాముచ్చట ఎందుకు మీనాక్షి అని అంటారా? పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందో రాదో తెలియదు కానొల్లా. వాషింగ్ పౌడర్ నిర్మాలోని తెలుపు అయితే పాలకొచ్చిందోల్లా మహారాష్ట్రలా. నిర్మా సరుపుతోటి కోట్ల లీటర్ల పాలు తయారు చేసి కోట్లకు ఎదిగిందట అక్కడ ఓ కల్తీగాడు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. సరే ఆ ముచ్చట అటుంచితే మీ పానాలు కాపాడుకుంటారని అసొంటి కొన్ని కల్తీ నకిలీ దందా వార్తలు పట్టుకొచ్చినాం చూడుండ్రి. ఇగో ఈడ పాలదంద జోరుగా నడుస్తున్నదొల్లో. మళ్ళా అసొంటి పాలదంద కాదొల్లా, ఏ ఆవు ఇయ్యని ఏ బర్రెకి విండని పాలదందగిది. ఆగో అట్లెట్లా అని డౌట్ అనుమానం పడుతున్నారులే.
మహారాష్ట్ర మొగాన ఒకడు నిర్మా సర్పు ప్యాకెట్లను వాడుకొని కోట్ల లీటర్ల పాలు అమ్మినట్టు అడ్డమైన రసాయనాలు వాడి పాలు తయారు చేస్తున్నాడు గీడో మోతవారి. అంటే కృత్రిమ పాలు పుట్టిస్తున్నాడు అన్నట్టు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ఊర్లో సాగుతున్నదొల్లా ఇదందా. మరిగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎట్లా మట్ల బందిందో గాని గుట్టు మొత్తం రద్దు చేసి దందా నడుపుతున్నోని చేతికి బేడ్లు లేచిండ్రియాల. అంతేకాదు 150 లీటర్ల కల్తీ పాలను, మిల్క్ పౌడర్ అసొంటి తెల్లటి పౌడర్ పొట్లాలను, కల్తీ పాలు తయారు చేసే సామాగ్రి సుతం పట్టుకున్నారు. ఇక గిది గిట్లుంటే పట్నంలున్న ఉప్పల్ కాడ కల్తీ ఐస్ క్రీంల తోటి బయటపడ్డదొల్లా ఎస్ఓటి పోలీసులు జయంగా. చూస్తున్నారు కదా, అంతా కాలం జల్లిన మహలే. గడువు ముగిసిన ఫుడ్ కలర్లు, కమ్మటి వాసన వచ్చేటి ఫుడ్ ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రై ఫ్రూట్లు. రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలున్న శ్రీలక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ అనే షాపులు తయారు చేసి పాడుపడుతున్నారోల్లా ఇసొంటి ఐస్ క్రీంలను. షాపును సీజ్ చేసి ఈ దందా నడుపుతున్న మందుల రమేష్ అనేటోన్ని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకునేటందుకు ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పిండట. అవు గడువు మోక్షిన సర్కిలతోనే ఐస్ క్రీంలు తయారు చేసి చిన్న చిన్న దుకాణాలకు అమ్ముతున్నాను కూడా ఒప్పుకున్నాడట కూడా. అందుకే పబ్లిక్ ఆరోగ్యాన్ని ఖరాబు చేసే నాసిరకం తిండిని గాని, కాలం జల్లిన ఆహార పదార్థాలను గాని తయారు చేసే బద్మాష్ గాల తాట తీస్తామన్నవాటిండ్రు పోలీసులు. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా, జరపాయల మొల్ల బయట తిండ్లతోటి ఏమంటున్నాం. దుకాన్లల్లా ఏం చేస్తారోలా? ఏం చేసుడేంది? దేనికి సంబంధించిన దుకాణం పెట్టుకుంటే అవి అమ్ముకుంటారని మీరు అంటుండొచ్చు. మీరే కాదు, ఎవ్వలైనా గిదే అనుకుంటారు. అగో దాన్నే ఆసరాగా తీసుకొని కీడ కొంతమంది ఏ దుకాణం పెట్టిండ్రో చూడుండ్రోలా. ఏదో దుకాణం ముచ్చటన్నారు, బళ్ళ మీద పేపర్లు, సెల్ ఫోన్లు వరుసపెట్టి పరిచిండ్రేందని అనబోతున్నారా ఎట్లా? చూడనీకి అట్లా గానొస్తున్నాయి గాని ఆడున్నాయి అన్ని పేపర్లే కాదు, పేకపత్తాలు కూడా ఉన్నాయి అందులా. అవునొల్లా, వీళ్ళు దర్జాగా ఎవరికి తెలవకుండా లోపల కూకుండి పేకాట ఆడుతుంటే పోలీసులు వచ్చి వాళ్ళ బండారాన్ని బయటేసిండ్రు. వికారాబాద్ జిల్లా పరిగిలున్న ప్రభుత్వ మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాన్నే పేకాటకు అడ్డాగా మార్చుకున్నారట వీళ్ళు. శుక్రవారం శనివారం మాత్రమే ఈ మార్కెట్ల వ్యాపారం నడిస్తే కడమ రోజులలో మాత్రం ఈ దుకాన్లను పేకాట స్థావరాలుగా మార్చుకొని పొద్దున్న దాకా అదే పనులుంటున్నారట. ఇక ఈ ముచ్చట అటు దిక్కున్న ఎస్ఓటి పోలీసులకు తెలిసి దుకాన్ల వెనక డోరుకెంచి పోయి దర్జాగా పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసిండ్రు. ఇక వాళ్ళ దగ్గరున్న 13,600 రూపాయలు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. ఇక ఈ నలుగురు కూడా ఇదే మార్కెట్ల దుకాన్లు నడిపించే వ్యాపారులేనటనొల్లా. వీళ్ళ కథ గిట్లుంటే ములుగు జిల్లాల మంత్రి సీతక్క అనుచరులు పేకాట దంద జోరుగా నడిపిస్తున్నారట. కానీ మంత్రి అండదండలుంటున్నారు కాబట్టి వీళ్ళ మీదేం చర్యలుంటలేవని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అటు దిక్కు జనాలు. ఇక ఇప్పుడు మాత్రం పేకాట దంద నడుస్తున్నా కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు కాబట్టి సీతక్క ప్రధాన అనుచరుడు, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్షవడ్ల వెంకన్న మీద పోలీసులేమన్నా చర్యలు తీసుకుంటారో లేకుంటే సుషీ చూడనట్టు ఇడిచిపెడతారో చూడాలంటున్నారు ములుగు జనాలు. కానీ మాయమైందనుకున్న పేకాట మళ్ళా పురివిప్పిన నెమల్లెక్కనే ఆడాడ జోరుగా సాగుతుందోల్లా. మరిగా పేకాట జోలికి ఎవ్వరు పోకుండా చేయడానికి పోలీసులు ఏం చేస్తారనేది చూడాలిగా. సముద్రము ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలంగా కనబడుతుందో అంత పరేషాన్ కూడా చేస్తుందోల్లా. ఒక్కొక్కసారి సముద్రంలా సరదాగా ఆడుకుందామని పోయి పానాలు పోగొట్టుకున్నోళ్ళు సుతం బొచ్చెడు మంది ఉన్నారు. అందుకే మిమ్మల్ని అలర్ట్ చేసేటందుకు ఇగో ఈ ముచ్చటను పట్టుకొచ్చినాం చూడుండ్రిగా. అరరే, ఈ అలలు సల్లగుండా కోస్టల్ సెక్యూరిటీ పోలీసోళ్ళు ఓడు జర్రంత లేట్ అయితే ఎంత దారుణం జరుగునో గదా. భూమి మీద మంచినీళ్లు బాకిన్నట్టున్న ఇళ్లకు గాషారం మంచిగుండబట్టి సముద్రం నీళ్లకు బలి కాకుండా బతికి బట్టగట్టిరు గాని లేకుంటే ఎట్లుండునో ఏం కథనో. విశాఖపట్నం ఆర్కే బీచ్ కాడ అయిందుల్లా ఇట్లా. సముద్రంలో సేద తీరుదామని పోతే అలలు ఎగిసిపడి ఆగం చేసినాయి ఇట్లా. నల్గొండ జిల్లా ముషాంపల్లి ఊరోళ్ళటనుల్ల ఇల్లు. మొత్తం 5గురు ఆంధ్రకు టూర్కు పోయినట్టున్నారు. ఇగియాల పొద్దుగాల విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఎంజాయ్ చేద్దామని పోతే అలలు జయంగా ఆగమయ్యే కథ అయింది ఇట్లా. బలమైన అలలు జయంగా సముద్రంలో కొట్టుకపోయిర్రు. కానీ మెరైన్ పోలీసులు ఉండబట్టి ఎమ్మటే అలర్ట్ కాబట్టికే 5గురికి పానగండం తప్పింది. దవాఖానలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించి కౌన్సిలింగ్ పేరిట క్లాస్ కూడా తీసుకున్నారట. మలో తాప ఇట్లా చేయకుండా. చూస్తున్నారు కదా జనాలు, సముద్రంతో ఆట అంత సులువు కాదుల్లో. అలలు ఎగిసి పడితే ఆట కాస్త వేటైతది, జాగ్రత్త మరి. ఎలక్ట్రిక్ ప్రగతి రథ చక్రాలతోటి ఆర్టీసీకి పెద్ద పరేషానే ఉన్నదోల్లా. బయటికి వెళ్తేనే కాదు, డిపోల షెడ్లున్నా మంచిగుంటే అన్న నమ్మిక లేకుంటున్నది. మొన్నట్లా కరీంనగర్ దిక్కు వరుస పెట్టి తొవ్వల మీద అగ్గంటుకున్నాయి. డిపోల సుతం నిప్కలు అంటుకొని ఆర్టీసోళ్లను పరిశాన్ పట్టించి
ఫైర్ రన్నర్లను ఉరుకులు పరుగులు పెట్టించినాయి కదా. ఇక అవి జాలే అన్నట్టు గీడ ఓ బస్సు ఎంత పరేషాన్ చేసిందో చూడుండ్రోలా. నాకు నువ్వు తోడు నీకు నేను తోడు మనిద్దరం ప్రయాణికులకు తోడు అన్నట్టే చేతుల చేసుకొని ఆల్మొగల్ లెక్కనే కదులుతున్నాయి కదా కరెంటు బస్సులు. పట్నం దిక్కు తార్నాక కాడ కానొచ్చిందోల్లా ఈ లవ్ సీను. పట్నం జనాలను వానాకాలం ఎండల్లా వడదెబ్బ దాకకుండా తీసుకుపోయే పుష్పక్ బస్సుకే ఉన్న కానుంచి కదలలేని కష్టం వచ్చింది. ఇక ఈ బస్సు పడుతున్న తిప్పలు చూడలేక ఇంకో బస్సు వచ్చి చేతుల చేసి పట్టుకుపోయింది. డీజిల్ బండ్లంటే కొంచెం అటు ఇటైనా డక్క కొట్టి తీసుకుపోయేటోళ్ళు, కానీ పర్యావరణాన్ని కాపాడేటందుకు పట్టుకొచ్చిన కరెంటు బండ్లు కాబట్టి చేతుల చేసింది ఇట్లా మెకానిక్లు. నేను రాను బిడ్డో సర్కారు డ్యూటీకి అంటే బల్మీటికి తీసుకుపోయినరు ఆర్టీసోళ్ళు. పొల్యూషన్ ఉండొద్దని సర్కారోళ్ళు కరెంటు బండ్లు తెచ్చి తిప్పలు పడతాంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టే చేస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు. చిన్న చిన్న రిపేర్లకే మూలకు పడుతున్నాయి. ఇంత కొత్త డీజిల్ బండ్లైతే చిన్న చిన్న రిపేర్లతోనే ఎవ్వల ఆసర లేకుండా ముంగటికి కదిలేటాయి. కానీ ఇంత కొత్త ఎలక్ట్రిక్ ప్రగతి రథ చక్రం మాత్రం గజం దూరం కూడా కదలకుండా అయ్యింది. ఛార్జింగ్ బస్సులు కాలుడు చూసి కొన్నిటిని నడపకుండా బంద్ కూడా పెట్టిండ్రు సర్కారోళ్ళు. కానీ తానోటి తలిస్తే దైవమోటి దలిచినట్టే అయిందోల్లా ఛార్జింగ్ బస్సుల కథ. ఇట్లా ఊకూకే ఆగకుండా తాపతాపకు అగ్గిపాలు కాకుండా ఉండే తాకత్ గల బస్సులను తెప్పించి పర్యావరణాన్ని కాపాడాలంటున్నారు ఈ బస్సుల తిప్పలు చూసిన జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలనంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.